ఉత్తరప్రదేశ్లో 4వ విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటేసేందుకు క్యూ కడుతున్నారు ఓటర్లు. భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. అటు పోలింగ్కు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. యూపీలో బీజేపీ విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్. మరోవైపు పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీంతో అక్కడ పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. అయితే మహోబల్లో ఎస్పీ బీఎస్పీ కార్యకర్తల మధ్య గొడవ తలెత్తింది. రెండు వర్గాలు బాహాబాహికి దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. అయితే వారిని చెదరగొట్టారు పోలీసులు. నాలుగో విడతలో మొత్తం యూపీలోని 12 జిల్లాల్లో 53 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 680 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 61 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. 19,487 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేశారు ఎన్నికల అధికారులు. నాలుగో విడతలో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సొంత నియోజకవర్గం రాయ్బరేలీలో పోలింగ్ జరుగుతోంది. దీంతో పాటు అలహాబాద్, బుందేల్ఖండ్ వంటి ప్రాంతాల్లో 1,84,00,000 మంది ఓటర్లు తమ తీర్పు చెప్పడానికి రెడీ అయ్యారు. యూపీ ఎన్నికలను కీలకంగా తీసుకున్న పార్టీలు గెలుపు కోసం చివరి వరకు శ్రమిస్తున్నాయి. अच्छा लग रहा। मैंने 65 साल की उम्र में काफ़ी वोट डाले थे, पहली बार भी दूसरी बार भी, लेकिन अब की जो हमारी सरकार ने ये सर्टिफिकेट दिया है इससे हम बहुत अपने को खुश महसूस कर रहे हैं, अच्छा महसूस कर रहे हैं। इस मुद्दे पर हर एक चीज़ पर है, महंगाई पर भी है और आपके बच्चों के एजुकेशन पर, पढ़ाई लिखाई पर और बुज़ुर्गों के लिए बहुत अच्छा महसूस हो रहा है। जितना ज़्यादा से ज़्यादा वोट पड़ेंगे वैसे अच्छी सरकार आएगी और हमको अच्छी सुविधाएं मिलेंगी, हमारा राष्ट्र आगे बढ़ेगा, हमारा देश आगे बढ़ेगा, जिससे कि हमें महिलाओं की सुरक्षा, हमारी बेटियां हैं, पोतियां हैं, पोते हैं, इनको जो भी सुरक्षा मिलेगी उससे हमको हमारे देश का नाम आगे रोशन हो, इसलिए हम लोग ज़्यादा से ज़्यादा मतदान करने की। యూపీలో పోలింగ్ సరళిపై మరింత సమాచారాన్ని అలహాబాద్ నుంచి మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, యూపీ 4వ దశ పోలింగ్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. గత 3 దశల కంటే కూడా ఈసారి ఓటర్లు పెద్ద ఉత్సాహంతో ముందడుగు వేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఈ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి కనిపిస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్న బూత్లో ఇక్కడ పోలింగ్ స్టేషన్లో 6 బూత్లను ఏర్పాటు చేశారు. ప్రతి బూత్ దగ్గర కూడా లైన్లో నిలబడ్డ ఇటువంటి ఓటర్ల దృశ్యాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈసారి తొలి 2 గంటల వరకు నమోదైన పోలింగ్ పర్సెంటేజ్ కూడా గతంతో పోలిస్తే చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే ఓటర్లు తమ నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పాలి అన్న ఒక బలమైన ఉద్దేశం వారిలో కనిపిస్తుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తద్వారా వారు ప్రభుత్వంలో మార్పు కోరుకుంటున్నారా లేదా తమ సమస్యల్ని పరిష్కరించే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా ఏంటి అన్నది మనకిప్పుడు వీరు ఓటు వేసేదాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడే ఓటు లైన్లో నిలబడ్డ వారు ఉన్నారు, ఓటు వేసి వచ్చిన వ్యక్తి కూడా ఉన్నాడు. ఇతనితో మాట్లాడదాం. आप इस बार किस किस मुद्दे पर ये चुनाव चल रहा है? मेन यहाँ का इश्यूज क्या है? सबसे मेन चीज़ है यहाँ की रोडें बहुत ख़राब हैं, गाड़ी चलना हमारा बड़े बड़े गड्ढे हैं, अचानक से गड्ढा आता गाड़ी घुस जाती है। ये चीज़ सरकार को पहले देखनी चाहिए। और शिक्षा के मामले में तो ठीक ही है, कोई इतना कुछ नहीं है, लेकिन मेन प्रॉब्लम रोड वगैरह है, लाइट का है, स्ट्रीट लाइट। यूपी बोले तो लैंड ऑर्डर के बारे में बात करते हैं। अब लैंड ऑर्डर की सिचुएशन कैसा है? मीन्स महिलाओं का सुरक्षा नहीं तो? हाँ, महिलाओं की सुरक्षा के लिए ये है कि यहाँ पर महिलाएं ज़्यादा सुरक्षित नहीं हैं, जगह जगह पे रेप हो रहे हैं, बलात्कार हो रहे हैं रोड पर, तो सरकार को इसकी ओर ध्यान देना चाहिए ताकि महिलाएं सुरक्षित रहें। సో ఇక్కడ ప్రధానంగా రోడ్ల సమస్య. యూపీ చాలా పెద్ద రాష్ట్రం. ఆ చివరి నుంచి ఈ చివరికి రావడానికి కొన్ని 1000 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇంత పెద్ద రాష్ట్రంలో
కేవలం జాతీయ రహదారులు మినహాయిస్తే మిగతా ఏ రోడ్లు కూడా ఇక్కడ ఏమాత్రం బాగోవు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా కేవలం రైళ్ల మీదనే ఆధారపడాల్సి వస్తుంది. రైళ్ళన్నీ కిక్కిరిసిపోయి ప్రయాణాలు చేయాల్సి వస్తుంటుంది. ఎవరు ఏ అవసరం కొద్దీ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ప్రయాణం అన్నది ఉత్తరప్రదేశ్లో చాలా కష్టసాధ్యం అవుతుంది. అందుకనే రోడ్లను బాగు చేయాలన్న డిమాండ్ ఓటర్ల వైపు నుంచి, ప్రజల వైపు నుంచి వస్తుంది. ఇక మహిళల సురక్ష, ఉత్తరప్రదేశ్ అంటేనే లా అండ్ ఆర్డర్ అత్యంత దారుణంగా ఉండే రాష్ట్రాల్లో ఒకటిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మరీ ముఖ్యంగా మహిళల మీద లైంగిక దాడులు, అత్యాచారాలు ఇవి చాలా ఎక్కువగా చోటు చేసుకునే ప్రాంతం. చాలా వరకు ఇక్కడ కేసులు కూడా నమోదు కావు. కేసులు నమోదైతేనే ఎన్సీఆర్బీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డాటాలోకి ఎంటర్ అవుతాయి. కేసులు కూడా నమోదు కాకుండా జరిగే నేరాలు ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలోనే ఉంటాయి. ఈ పరిస్థితి నుంచి తమను గట్టెక్కించాలి అంటే గనక ప్రభుత్వంలో వీరంతా కూడా కొత్త ప్రభుత్వం ఎవరొచ్చినా సరే వారిలో నుంచి కోరుకునేది లా అండ్ ఆర్డర్ పటిష్టంగా అమలు చేసి మహిళలకు భద్రత కల్పించాలి, రోడ్లను బాగు చేయాలి, విద్యా విధానాన్ని మెరుగు చేయాలి. ఈ ప్రధానమైన అంశాలు ఈ మూడు ఉన్నాయి. వీటితో పాటు స్థానికంగా నియోజకవర్గాల వారీగా స్థానికంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క సమస్య ఉంటుంది. వీటన్నిటిని కూడా ఓటర్లు ప్రస్తావిస్తూ వస్తున్నారు. బుందేల్ఖండ్ అయితే కనుక ఈ 53 నియోజకవర్గాల్లో బుందేల్ఖండ్ ప్రాంతం ఉంది. బుందేల్ఖండ్ మిగతా ఉత్తరప్రదేశ్తో పోలిస్తే చాలా వెనుకబడ్డ ప్రాంతం. ఇక్కడ అనేక రకాల ఖనిజ నిక్షేపాలు ఉండి కూడా ఈ ప్రాంతాన్ని ఇక్కడున్న పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు. అందుకే ఒక దశలో ఇక్కడ ప్రత్యేక ప్యాకేజీని కూడా ఇచ్చారు. గత యూపీఏ ప్రభుత్వంలోనే బుందేల్ఖండ్ కోసం ఒక ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చి అదే తరహా ప్యాకేజీని ఆంధ్రప్రదేశ్కి అమలు చేస్తామన్న హామీ కూడా ఇచ్చారు. అట్లాంటి ప్యాకేజీలు ఉన్నా సరే ఈ ప్రాంతం పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదన్న విమర్శలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. ఆ ఓటర్లంతా ఇప్పుడు ఈ పోలింగ్లో పాల్పంచుకుంటున్నారు. బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉన్న 10 జిల్లాలు, ఈ అలహాబాద్కున్న ప్రత్యేకతలు అయితే మనకి తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. త్రివేణి సంగమం, గంగా యమున నదుల సంగమ ప్రదేశం. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలోనూ పెద్ద సంఖ్యలో టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అట్లాంటి యాత్రికుల కోసం కావాల్సిన సదుపాయాలు సైతం పూర్తి స్థాయిలో లేవు అన్న విమర్శలు ఉంటాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్న వారు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఓటర్లంతా ఈసారి ఓటు వేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి మహోబా జిల్లాలో మాత్రమే చెదురుమదురు ఘర్షణ, హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే తప్ప మిగతా ఎక్కడ పెద్దగా అయితే ఇన్సిడెంట్స్ చోటు చేసుకోలేదు. మహోబాలో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ఈ రెండు పార్టీల కార్యకర్తలు బాహాబాహికి దిగారు. వెంటనే అక్కడున్న పోలీస్ భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకోవడం, ఆ ఘర్షణ స్ప్రెడ్ కాకుండా ఆపగలిగారు. అదొకటి మినహాయిస్తే మిగతా అన్ని జిల్లాల్లోనూ ప్రశాంతంగా సాగుతోంది. ఇక అలహాబాద్ సిటీలో వెస్ట్ నియోజకవర్గం నుంచి, అలహాబాద్ వెస్ట్ నుంచి సిద్ధార్థనాథ్ సింగ్ పోటీ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సిద్ధార్థనాథ్ సింగ్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ చేసే ప్రతి విమర్శకు జవాబు భారతీయ జనతా పార్టీ నుంచి సిద్ధార్థనాథ్ సింగ్ ఇస్తూ ఉంటారు. ఆయన ఇక్కడ యూపీ రాజకీయాల్లో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, యూపీ అలహాబాద్ వెస్ట్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనతో పాటుగా మరికొంతమంది ప్రముఖులు కూడా ఈ 4వ దశ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారిలో ఉన్నారు. యూపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారు ఉన్నారు. అలాగే బీఎస్పీ అంటే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న గురుచరణ్ దింకార్ ఆయన కూడా ఉన్నారు. వీరంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంటే ప్రచార పర్వం మాత్రం ఈ 4th ఫేజ్లో చాలా తీవ్ర స్థాయిలో జరిగింది. వ్యక్తిగత విమర్శల స్థాయి వరకు, ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకునే స్థాయి వరకు కూడా ఇక్కడ ప్రచారం జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా ఈ ప్రచారంలో పాల్పంచుకున్నారు. ఆయనతో పాటు అమిత్ షా, ఇతర రాజకీయ పార్టీల నేతలు వారంతా కూడా ఈ బుందేల్ఖండ్ని కాన్సన్ట్రేట్ చేసి మరీ ప్రచారాన్ని నిర్వహించారు. ఇంత హై వోల్టేజ్ ప్రచారం జరిగిన ఈ ప్రాంతంలో ఇప్పుడు ఓటర్ నాడి ఏంటి అన్న దాని మీదనే ప్రతి రాజకీయ పార్టీ చాలా ఉత్కంఠగా, ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది. ఎవరు వైపు వీరంతా మొగ్గు చూపుతారు? మొదటి 3 దశల్లోనూ ఎవరికీ స్పష్టత రావడం లేదు. ఏ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపారన్నది ఎవరికి అంతు చిక్కడం లేదు. అందుకే ఈ దశ ఇక నుంచి జరిగే మిగతా 3 దశల్లోనూ తమ పట్టును నిరూపించుకోగలిగితే 403 అసెంబ్లీ స్థానాలున్న అతిపెద్ద ఈ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో పాగా వేయడం సాధ్యపడుతుంది. 200 స్థానాలు దాటితే తప్ప సుస్థిర ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయలేరు. అట్లాంటిది ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో ఎవరికి అధికారం చిక్కకుండా పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఒకవేళ మిశ్రమ ఫలితాలు వస్తే అట్లాంటి హంగు రాకుండా పూర్తిస్థాయి మెజారిటీని సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి రాజకీయ పార్టీ సాయశక్తుల ప్రయత్నం చేస్తోంది. ఆ మేరకు ఇప్పుడు ఈ పోలింగ్ ప్రక్రియ కూడా 1-2 చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే ప్రశాంతంగా సాగుతోంది. థ్యాంక్ యూ మహాత్మా.